ఉంటారు. ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం సరిగ్గా అలాగే ఉంది. 39 రోజుల భీకర పోరు తర్వాత తుపాకులు మూగబోయాయి. కానీ ఈ ఒప్పందం వెనుక ఎవరు ఊహించని విధంగా ఒమన్ దేశం జాక్పాట్ కొట్టింది. ఎలాంటి యుద్ధం చేయకుండానే, రక్తం చిందించకుండానే కేవలం తన భౌగోళిక వ్యూహంతో ఒమన్ ఖజానా ఇప్పుడు కలకలలాడుతోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధికి ఒకవైపు ఇరాన్ ఉంటే మరోవైపు ఒమన్కు చెందిన ముసందం ద్వీపకల్పం ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ జలమార్గంగా ఉన్న ఈ ప్రాంతం గుండా నౌకలు ఉచితంగా ప్రయాణించేవి. కానీ తాజా ఒప్పందంలో ట్రంప్ ప్రభుత్వం ఒక సంచలన నిబంధనను చేర్చింది. ఇకపై ఈ జలసంధి దాటే ప్రతి నౌక నుంచి $2 మిలియన్, సుమారు 16.7 కోట్లు టోల్ వసూలు చేసేందుకు ఇరాన్తో పాటు ఒమన్కు కూడా అనుమతి లభించింది. దశాబ్దాలుగా అమెరికా ఇరాన్ మధ్య రాయబారిగా, మధ్యవర్తిగా వ్యవహరిస్తూ శాంతి కోసం ప్రయత్నిస్తున్న ఒమన్కు ఇది అమెరికా ఇచ్చిన రివార్డ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. రోజుకు వందలాది చమురు నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో ఒమన్ వాటాగా రోజుకు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చి చేరనుంది. యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్ తన మౌలిక సదుపాయాల కోసం ఈ డబ్బు వాడుకుంటుంటే ఒమన్ మాత్రం కేవలం తన వ్యూహాత్మక ప్రాంతం కారణంగా $1 బిలియన్ లాభాన్ని పొందుతుంది. అంతర్జాతీయ మీడియా దీనిని ఒమన్ సైజ్ గెయిన్ గా అభివర్ణిస్తుంది. అయితే ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్, ఒమన్లు ఆర్థికంగా బలపడవచ్చు, కానీ ఈ టోల్ భారం చివరికి సామాన్య వినియోగదారుడిపైనే పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించినందుకు ఒమన్కు దక్కిన ఈ ఆర్థిక నజరానా అంతర్జాతీయ దౌత్య చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది.